मंगलम भगवान विष्णु, मंगलम भगवान विष्णु, मंगलम गरुडध्वज, मंगलम पुंडरीकाक्षः, मंगलायतनो हरि 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 हरि। गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम्, गरुडगमन तव चरण कमलमिह मनसि लसतु मम नित्यम्, मनसि लसतु मम नित्यम्। मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव, मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव। जनयन विधि नमुचिहरण मुख विबुध विनुत पद पद्मा, जल जनयन विधि नमुचिहरण मुख विबुध विनुत पद पद्मा, विबुध विनुत पद पद्मा। मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव, मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव। जगशयन भव मदन जनक मम जनन मरण भयहारी, भुजगशयन भव मदन जनक मम जनन मरण भयहारी, जनन मरण भयहारी। मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव, मम तापमपाकुरु देव, मम पापमपाकुरु देव। నేను ఇక్కడ వైభవయుతంగా ప్రారంభించబడటం చాలా సంతోషంగాను ఆనందంగా ఉంది. ఆత్మీయపురంలో బ్రహ్మాండ అధినాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయాన్ని చాలా గొప్పగా అద్వితీయంగా ఈ ఆలయ నిర్మాణం చేసి ఆనాటి నుంచి కూడా తిరుపతిలో ఈ విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా స్వామివారి యొక్క కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు 11 సంవత్సరాలుగా నిర్వహిస్తూ స్వామివారి యొక్క వైభవాన్ని ప్రజలందరికీ కూడా చేరవేసి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామివారి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ
ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గ్రామ ముద్దు బిడ్డలు, మనందరం ముద్దుగా పెంచుకునే పాతపాటి సోదరులు, మరి వారి అన్నదమ్ముడు నాగరాజు గారు, రామాంజరాజు గారు, సత్యనారాయణ గారు, మన గ్రామంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ఆలయం ఉండాలని కోరిక కలగడం, మరి ఇంత గొప్పగా నిర్మించడం, దాన్ని నిర్వహించడం కూడా, ఆలయం కట్టడం ఒక బాధ్యత అయితే, ఆలయం నిర్మించిన తర్వాత ఆలయాన్ని నిర్వహించడం అనేది అంతకంటే కష్టమైనటువంటి బాధ్యత. ఆలయం నిర్మాణం చేసేసి కాకుండా ఇక్కడ స్వామివారి యొక్క కళ, స్వామివారి యొక్క దర్శించుకునే వారందరూ కూడా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు ఉండేలా నిత్యం ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ, మరి భగవంతుడు వారికి ఇచ్చినటువంటి కల్పించినటువంటి అవకాశానికి చక్కగా ఇక్కడ ఈ ఆలయ నిర్మాణంతో పాటు నిర్వహణ కూడా నిర్వహించడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, వారి సోదరులు ఎవరు కలిసిన ఈ గ్రామాభివృద్ధికి ఏ విధమైన సహకారమైనా మేము చేయాలని అనుకుంటా ఉన్నాం. ఏదో భగవంతుడి స్వామి వారు, ఆత్రేయపురంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు మన ప్రాంతంలో, మన మండలంలో ఇక్కడ కొలువై ఉండడం మా అందరికి కూడా గర్వకారణం. ఎప్పుడే చెప్పారు, 120 మంది వరకు కూడా స్వామివారి మాలాధారులై స్వామివారి మాల వేసుకుని ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారండి. ఈనాడు యొక్క భగవంతుడి యొక్క మనకి ఆశీస్సులు ఉండాలి. ప్రశాంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొంచుకున్నప్పుడే మనం ఒక ప్రశాంతతే కాదు, దేవుని యొక్క ఆశీస్సులతో మనందరం కూడా చాలాగా ఉండగలుగుతాం. మరి చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పాతపాటి సోదరుల్ని అభినందిస్తూ, గ్రామస్తులు కూడా వారికి సహకారంగా ఉండాలి. ఎందుకంటే మీ గ్రామం, మీ గ్రామంలో స్వామివారు ఉన్నారు. వారు ఎక్కడో హైదరాబాద్లో ఉన్న గ్రామం వచ్చి ఇక్కడ కూడా ఉండాలి, ఈ అనుబంధం గ్రామంతో ఉండాలనేది ఈ ఆలయం ఇక్కడ నిర్మాణం చేసి చక్కటిగా దీని నిర్వహణ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. దానికి గ్రామ ప్రజలు కూడా పూర్తిగా వారికి అండదండగా ఉండి ఈ ఆలయం యొక్క వైభవంగా ప్రజలకి అందరికీ కూడా స్వామివారి కరుణ ఉండేలాగా కృషి చేయాలని కోరుకుంటూ, మరి బ్రహ్మోత్సవాల సందర్భంగా అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा, शङ्खचक्रधर दुष्टदैत्यहर सर्वलोकशरणा, सर्वलोकशरणा। मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा, मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा। अगणित गुणगण अशरण शरणद विदलित सुररिपुजाला, अगणित गुणगण अशरण शरणद विदलित सुररिपुजाला, विदलित सुररिपुजाला। मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा, मम तापमपाकुरु देवा, मम पापमपाकुरु देवा।
भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थम् भक्तवर्यमिह भूरि करुणया पाहि भारती तीर्थम् पाहि भारती तीर्थम् गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् हरि हरि